బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లు దేశానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర తెలిపారు. తెలంగాణ తీరరహిత రాష్ట్రమైనా కూడా వాణిజ్యంలో మాత్రం బాగా ముందున్నదన్నారు. ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ తదితర రంగాలలో ఎన్నో దేశాలకు తెలంగాణ ఎగుమతులు చేస్తోందని తెలిపారు. ఈ బిల్లులో ఉన్న సవరణలు తెలంగాణకు, దేశానికి ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నామని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. తెలుగు సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మాకు బిల్ ఆఫ్ లాడింగ్ 2025 పై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ బిల్లును మన పోర్ట్ల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ గారు ప్రవేశపెట్టారు. ఈ బిల్లును నిజంగా కూడా మేము ఆనందంగా సపోర్ట్ చేస్తున్నాం. మా తెలంగాణ తీరరహితమైన రాష్ట్రమైన ట్రేడ్ విషయంలో మాత్రం రాష్ట్రం బాగా ముందుంది. ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ రంగాలు మరియు గ్రానైట్ రంగాల్లో కూడా ఎన్నో దేశాలకు ఎగుమతి చేస్తుంది. అటువంటిది ఈ బిల్లులో ఉన్న సవరణలు తెలంగాణకు, దేశానికి ఎంతో ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. ఈ బిల్లులోని ముఖ్యాంశాలు: క్లాస్ 2 ప్రకారం బిల్ ఆఫ్ లాడింగ్లో ఉన్నట్టు పేరుండే వ్యక్తికి అన్ని హక్కులు, బాధ్యతలు వస్తాయి. అంటే ట్రేడ్ కాస్త సూటిగా నేరుగా జరగబోతుంది. క్లాస్ 4 ద్వారా నిజమైన డాక్యుమెంట్స్ ఉన్నవారికి న్యాయపరంగా రక్షణ లభిస్తుంది. మోసాలను అడ్డుకునేందుకు ఇది బాగుంటుంది. క్లాస్ 5 కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇవ్వాలనే అధికారం ఇస్తుంది. 1856 నాటి పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త అవసరాలకు తగ్గట్టుగా ఈ చట్టం రూపొందించబడింది. మన పోర్ట్ల శాఖ చెబుతుంది 2023-24లో 1.25 టన్నులు కార్గో ద్వారా దాదాపు 10 మిలియన్ ఎక్స్పోర్ట్ చేయడానికి మా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్ జరిగింది. పోర్ట్ల ద్వారా అంటే మన దేశ వాణిజ్యానికి ఇది ఒక గొప్ప మైలురాయి. తెలంగాణకు మన రాష్ట్రంలో 2023-24 $10 బిలియన్ల ఎక్స్పోర్ట్ చేసింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాల్లో ఉన్న లక్షల ఎంఎస్ఎంఈ విదేశీ మార్కెట్లకు చేరేందుకు సముద్ర మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి. ఫార్మా కంపెనీలు మాత్రమే కాదు, చిన్న పరిశ్రమలు, డాక్యుమెంట్ల క్లారిటీ, హక్కుల స్పష్టత వల్ల ఎంతో ఉపయోగం జరుగుతుంది. విశాఖపట్నం, చెన్నై పోర్ట్ల ద్వారా మన సరుకులు త్వరగా వెళ్లేలాగా మారుతుంది. 1-2 ఆందోళనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ బిల్ ఆఫ్ లాడింగ్ ఎక్కువగా వాడుతున్నారు. ఇది హైదరాబాద్ ఐటీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఈ బిల్కు ప్రాధాన్యత ఉండాలి. చిన్న ఎగుమతిదారుల లాయర్లతో దగ్గర నడవడానికి అంత ఖర్చు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి క్లాస్ 4 కింద ఫ్రాడ్ నిరూపించాల్సిన భారాన్ని షిప్ మాస్టర్ కింద వేయడం సమస్య దాకా దారితీస్తుంది. చాలా ఎంఎస్ఎంఈకి ఈ బిల్లుపై అవగాహన లేదు. తెలియని చట్టం వాళ్ళకు ఉపయోగం కాకపోవచ్చు. కానీ తెలంగాణ ఎగుమతిదారులు ఎక్కువగా యుఎస్ఏ, యుఏఈ నాన్ నెగోషియబుల్ సి వే బిల్స్ వాడతారు. వీటిని ఈ బిల్